హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమిస్తే 20వ భాగాన్ని వినేద్దాం. అనుని తీసుకొని షాపింగ్ మాల్కి వెళ్ళి ఆమె వైపే చూస్తూ ఉంటాడు ప్రంశు. అను చుట్టూ ఉన్న మాల్ వైపే చూసి ఇక్కడికి తీసుకుని వచ్చారేంటి అంటూ తనని చూస్తుంది. ఇది మాల్ అను, బయట బోర్డు చూశాను అంటూ ప్రంశు వైపు చూస్తుంది. బోర్డు చూసావా? అది నేను కూడా చూశాను అను, నీకు కావాల్సినవి కొనుక్కో. అను చుట్టూ చూసి ఇక్కడ వద్దు, బయట కొందామా అని అడుగుతుంది. ఆమె మాటకి ఆమెని ఒకసారి చూసి బయట ఏమున్నాయి అంటూ ఆమె భుజం చుట్టూ చేయేసి బయటికి నడుస్తుంటాడు. అను భుజం మీద చేతులు వేసి చూసి అందరూ మిమ్మల్నే చూస్తున్నారు ఎందుకు అంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది. నేను కూడా చిన్న సైజ్ సెలబ్రిటీ అనో అంటూ ముందున్న మాల్ ఓనర్ వైపు చూసి చిన్నగా నవ్వుతాడు. హత్యలు చేస్తే కూడా సెలబ్రిటీ అవుతారా అనుకుంటూ చుట్టూ చూస్తుంది. ప్రంశు నడుస్తున్న వరకు మాల్ ఖాళీగా ఉంటే ఫ్లోర్స్ క్యారిడార్ చుట్టూ జనం గుమిగుడి కిందికి చూస్తుంటే అందులో ఒకడు అను ప్రంశుల జంట ఫోటోలు తీస్తుంటాడు. అక్కడ చాలామంది తమ ఫోటోలు తీయడం చూసి వీళ్ళెందుకు ఫోటోలు తీస్తున్నారు అనుకుంటూ ఆ కెమెరా పట్టుకున్న వాడి వైపు ముఖం తిప్పుతుంది. అను భుజం మీద ప్రంశు చేయి ఉండడం వల్ల ఆమె తిరిగినప్పుడు చైన్ బయటకొచ్చి అది కెమెరాలో బందీ అవుతుంది. అను బయటకొచ్చిన చైన్ గురించి పట్టించుకోకుండా పూర్తిగా బయటకొచ్చి మాల్ బయట ఉన్న చిన్న చిన్న షాప్స్ దగ్గరికి వెళ్తుంది. ఫుల్ రద్దీగా ఉన్న రోడ్డు వైపు ఒకసారి చూసి అను ఇక్కడ కొంటావా అని అడుగుతాడు. అవును సార్, రండి, ఇక్కడ చాలా తక్కువకే దొరుకుతాయి అంటూ ప్రంశు చేతిని పట్టుకుని బయటికి నడుస్తుంది. ఈ ఏరియా నీకు కొత్త కదా, ఇక్కడ తక్కువ దొరుకుతాయని నీకెలా తెలుసు అంటూ ఆమె ముఖమే చూస్తాడు. లోపలికి వచ్చేటప్పుడు చూశాను అంటూ అక్కడి నుంచి ఆంటీ దగ్గరికి వెళ్ళి తన ఎదురుగా ఉన్న గాజుల వంక చూస్తుంది. ఆమె నవ్వుతూ అనుకి ఒక్కొక్కటి చూయిస్తుంటే ఇంత చిన్న వాటికే ఆనందపడుతున్న తనని అబ్బురంగా చూస్తుంటాడు ప్రంశు. అను 2 సెట్లు తీసుకుని ప్రంశు వైపు చూస్తుంది. ఎంత ఆంటీ అంటూ ఆమెనే చూస్తాడు ప్రంశు. ఆమె 100 రూపాయలు అనగానే ఆశ్చర్యంగా గాజుల వంక చూస్తూ పక్కనే ఉన్న గార్డు వైపు చూసి అక్కడి నుంచి కదులుతాడు. అను ఒక్కో షాప్ దగ్గర ఆగి చూస్తూ ప్రంశు చేతిలో చెయ్యేసి నడుస్తుంది. గాజులు ఒక్కటే చాలా అంటూ ఆమె చేతిని నొక్కుతూ అడుగుతాడు. హా చాలు, ఇక్కడ షాప్స్ చాలా ఉన్నాయి కదా, అందుకే తీసుకుని వచ్చాను. అక్కడ ఆంటీతో విల్సన్ సార్ పెళ్ళి అప్పుడు వెళ్ళాను, ఒకే దగ్గర కూర్చుని ఎనర్జీ పోయింది. ఆమె మాటకి చిన్నగా నవ్వుకుంటూ ఇంకెక్కడైనా వెళ్దామా అని అడుగుతాడు. అను ఎవరో ఫోటోలు తీయడం తెలుస్తుంటే మనల్ని ఫోటోలు తీస్తున్నారు ఎందుకు అని అడుగుతుంది. అను మాటకి ప్రంశు చుట్టూ చూస్తాడు. మాల్కి వచ్చే పెద్ద పెద్ద షార్ట్స్కి తను తెలుసు, కానీ నార్మల్ మనుషులకి చాలా తక్కువ తెలుసు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్న జనాలను చూసి తనకి కూడా అనుమానంగా ఉండి పదా వెళ్దాం అంటూ కారు వైపు నడుస్తాడు. ప్రంశు తీసుకుని వెళ్తుంటే మూతి బిగించుకుని రోడ్డు మీద పెట్టిన చాట్ బండి వైపే చూస్తూ అక్కడి నుంచి కదులుతుంది అను. కారు ఎక్కబోతున్న ప్రంశు అను చూపును చూసి అక్కడి నుంచి రెస్టారెంట్ వైపుకు వెళ్ళమని డ్రైవర్కి చెప్పి అక్కడి నుంచి కదులుతాడు. రెస్టారెంట్లో తన ముందున్న ఆకులు అలములు చూపిస్తూ ప్రంశు వైపు చూస్తుంది అను. నన్ను చూస్తావేంటి, తిను అంటూ ఆమెని చూస్తుంటాడు. నేను అక్కడ తింటాను అన్నాను, ఇక్కడ కాదు అంటూ చుట్టూ చూస్తూ చెప్తుంది. ఇంత హైజీనిక్ ఫుడ్ ముందు పెట్టుకొని తినడానికి ఏంటి బరువు? అయినా అక్కడ అంత జనం ఉన్నారు. జనం ఉంటే ఏంటి, ఇప్పుడు నా ముందు ఉన్నదాని పేరేంటి? అను అడిగిన విధానానికి పెద్దగా నవ్వుతూ అది వెజిటేబుల్ సలాడ్. నాకొద్దు సార్, ఇవన్నీ మేకలు తింటాయి. అను ముఖంలో మార్పులు చూసి నవ్వుతూ తన కోసం ఖాళీ అయిన రెస్టారెంట్ చుట్టూ చూసి ఇలారా అంటూ దగ్గరికి పిలుస్తాడు. అను వెళ్ళి ప్రంశు పక్కన కూర్చుంటుంది. ప్రంశు అను భుజం చుట్టూ చెయ్యేసి ఇక్కడ మెనూ ఉంది, నీకు కావాల్సింది చెప్పు. అను వాటిని చూస్తూ నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదని తెలుసుగా అంటూ మూతి మిడిచి బయట చాట్ ఉంది కదా అది కావాలి అని అడుగుతుంది. ప్రంశు అను పెదాల్లాగి ఆమె భుజం మీద చెయ్యి వేసి గార్డ్కి ఫోన్ చేసి చాట్ తీసుకురమ్మని చెప్పి గడ్డం కింద చేతిని పెట్టుకుని అను వైపే చూస్తుంటాడు. అను చుట్టూ చూస్తూ ప్రంశు చూపులు వాడిగా వస్తుంటే వేరే వైపు వెళ్ళబోతుంది. అను లేవకుండా ఆమె చేతిని పట్టుకుని కూర్చో, ఇక్కడ నిన్నేమీ చేయనులే అంటే ఇంటికెళ్ళాక చేస్తారా అంటూ ప్రంశు వైపే చూస్తుంది. నిన్ను కదిలిస్తే నా బ్రెయిన్కి చిల్లులు పడతాయని నా 6th సెన్స్ చెప్తుంది. నువ్వు ఇలానే ముద్దు ముద్దుగా ఉండు అంటూ చాట్ తెచ్చిన అతని వైపు చూసి అక్కడ పెట్టమని సైగ చేస్తుంది. అను దాన్ని చూసి థ్యాంక్ యూ అండి, మీరు తిన్నారా అని అడుగుతుంది. లేదు మేడం, తినాలి. సరే ముందు మీరు తినండి అని నవ్వుతూ చెప్పి చాట్ చేతిలోకి తీసుకుంటుంది. మా అమ్మకి నీకు ఏదైనా సంబంధం ఉందా, ఒకేలా ఆలోచిస్తారు అని అనుకుంటూ చాట్ తింటున్న అనుని చూసి తన చేతిలో స్పూన్ నోట్లోకి తీసుకుని నాట్ బ్యాడ్ అను అని నవ్వుతాడు. కదా, నాకు చాట్ చేయడం వచ్చు, నీకు కావాలంటే నేను ఇంట్లోనే చేస్తాను, ఇంకా సూపర్ వస్తుంది.
నువ్వు కిచెన్లోకి అవసరం లేదు. అదేంటి, నేను మీ భార్యని కదా, వంట చేయకుంటే ప్రంశు భార్యకి ఏ పని చేతకాదనుకుంటారు అంటూ నోట్లో స్పూన్ అలానే ఉంచి ప్రంశు వైపు బెదురుగా చూస్తుంది. అను భార్య అన్నప్పుడే సంతోషంగా అనిపించిన ప్రంశు ఆమెను చూసి నవ్వుతూ, నా భార్యవా అని మెల్లగా అడుగుతాడు. ప్రంశు చూపులు అడిగే విధానం చూసి కళ్ళు వాలిస్తూ సిగ్గుగా నవ్వుతుంది. ఆమె నవ్వులో మంత్రం వేసినట్టుగా చిక్కుకొని అను నోట్లో స్పూన్ తీసి ఆమె పెదవులను ముద్దు చేస్తాడు. కాలం మరిచి తన నడుముని డ్రెస్ మీద నుంచి తడుముతున్న ప్రంశు ముద్దుకి ఊపిరి ఆడక ప్రంశు భుజం మీద కొడుతుంది. ప్రంశు కష్టంగా వదిలేసి కళ్ళు మూసుకొని అలానే ఉంటాడు. అను ఊపిరి బలంగా తీసుకుంటూ పక్కనే వాటర్ బాటిల్ ఖాళీ చేసేసి చచ్చిపోతాను అంటూ ప్రంశు ముఖం చూస్తుంది. ప్రంశు కళ్ళు తెరిచి సిగ్గుపడుతూ అను వైపు నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఒకేసారి అంత క్యూట్నెస్ చూసిన అను కళ్ళు పక్కకి తిప్పుకొని, అను నీకు నోరు ఎక్కువ అవుతుందే అనుకుంటూ చాటు మీద దాడి చేస్తుంటుంది. సాధన హాస్పిటల్లో. సాధన అక్కడే ఉన్న మయాంక్ వైపు అసహనంగా చూస్తూ, నువ్వేంటి ఇంకా వెళ్ళలేదా అని అడుగుతుంది. పెళ్ళికి ఎప్పుడు ముహూర్తం పెట్టిద్దాం అంటాడు. నేను చచ్చినప్పుడు అన్నది. దానికి చాలా సంవత్సరాల టైం ఉంది కదా, ముందుకి పెళ్ళికి శోభనానికి పెట్టుకుందాం. మర్డర్స్ చేసే వాళ్ళని నేను పెళ్లి చేసుకోను అంటూ కోపంగా చూస్తుంది సాధన. మయాంక్ సాధన మెడ వెనక పట్టుకుని తన వైపుకు లాక్కుని, ఆ మర్డర్స్ చేసే స్టైల్ నచ్చే కదా నా వెంట తిరిగావు అంటూ సాధన చెవిలో నిదానంగా చెప్తాడు. నర్స్ అక్కడే ఉండడం వల్ల మయాంక్ అలా చేసేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సెన్స్ ఉందా నీకు? తను ఏమనుకుంటుంది? డాక్టర్ సాధన మొగుడు మోస్ట్ రొమాంటిక్ అనుకుంటుందిలే. నిన్నటి నుంచి ఇలానే ఉన్నావా రా అంటూ రిపోర్ట్స్ అక్కడే పెట్టి సాధన చేతిని పట్టుకుంటాడు. మయాంక్ చేతిలో నలుగుతున్న చేతిని విడిపించుకోలేక ఏమి తిని చస్తాడో బండోడు అనుకుంటూ అక్కడి నుంచి కదులుతుంది సాధన. మయాంక్ సాధన రూమ్లో ఉన్న వాష్రూమ్ డోర్ తీసి స్నానం చేసిరా అంటూ ఓ కవర్ ఆమె చేతికిస్తాడు. అవసరం లేదు, నా గురించి నేను చూసుకోగలను, తమరిక్కడి నుంచి వెళ్తారా? 5 నిమిషాల్లో వాష్రూంలోకి వెళ్లకుంటే 6వ నిమిషం స్నానం నేను చేయించాల్సి వస్తుంది అని సాధనాని పైనుంచి కిందికి చూస్తుంటాడు. సాధన మయాంక్ చూపులు చూసి వీడు వచ్చినా వచ్చేలా ఉన్నాడు అనుకుని లోపలికి వెళ్ళి గడియ పెట్టుకుని కవర్ చూసి ఇన్నర్స్ కూడా వీడియో తీసుకున్నాడా అనుకుంటూ స్నానం చేసి బయటకు వస్తుంది. సాధన వచ్చేసరికి టిఫిన్ ప్లేట్లో పెడుతూ కనిపిస్తాడు మయాంక్. ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు మయాంక్? నిన్ను ఎప్పుడు ఇలా చూడలేదే అనుకుంటుంది. సాధన తను తెచ్చిన కుర్తాలో అందంగా ఉండడం చూసి దగ్గరికి వచ్చి ఆమెకి ముద్దు పెట్టబోయి తను విసురుగా బయటికి వెళ్ళేసరికి సాధన అంటూ తన వెనకే వెళ్తాడు మయాంక్. ఐసీయూలోకి వెళ్ళిన సాధన యాక్సిడెంట్ చేసిన ఆమెకి వైద్యం చేస్తుంటే ఆమె కోమా నుంచి బయటకు వచ్చిన పేషెంట్ అని అర్థమవుతుంటే ఆమెకి వైద్యం రెట్టింపు చేస్తూ మెలకు తెప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. సాధన కోసం ఓ పావు గంట చూసి నేరుగా ఐసీయూకి వచ్చిన మయాంక్ బెడ్ మీద ఉన్న ఆమెను చూసి సాధన అని పిలుస్తాడు. సాధన వెనక్కి తిరిగి 3 రోజుల నుంచి ఇక్కడికి ఎందుకు గస్తీ కొడుతున్నావు? మన పిల్లల పేర్లు ఎంతకీ దొరకట్లేవే, నిన్ను అడుగుదామని. మయాంక్ నాకు కోపం తెప్పించకుండా వెళ్ళు, ఇక్కడ పేషెంట్ని చూస్తున్నాను, కనిపించట్లేదా అని అరుస్తుంది. హే, పేషెంట్ కనిపించట్లేదా, ఎందుకు అరుస్తున్నావు అంటూ ఆవెన్ని నిశితంగా చూస్తూ, ఈ చైన్ ప్రంశు గాడి మెడలో ఒక్కసారి చూశానే అనుకుంటాడు. సాధన మయాంక్ ఆమెని గుచ్చి చూడడం చూసి ఏమైంది అలా చూస్తున్నావు? ఈ చైన్ ఇది ప్రంశు మెడలో చూశానే అని చెప్తాడు. ఈ చైన్? మయాంక్ మాటలకి ఓసారి చైన్ వైపు చూసి మళ్ళీ తన పనిలో పడుతుంది సాధన. సాధన పనిలో ఉండడం చూసి ఈమెవరు, ప్రంశు మెడలో చైన్ ఈమె మెడలో ఉండడం ఏంటి అనుకుంటూ సాధన సీరియస్గా రిపోర్ట్స్ చూడడం చూసి అక్కడి నుంచి వెళ్తాడు. సాధన మయాంక్ వెళ్ళిన వైపే చూసి ఇది ప్రంశు దగ్గర ఎందుకుంది అంటూ ఆ చైన్ చేతిలో పట్టుకొని చూసి ఇదేంటి వెరైటీగా ఉంది అనుకుని ఆమె చీర లోపలికి చైన్ వేసి ఆమె ముఖం చూసి చాలా అందంగా ఉన్నారు, సరైన పోషణ ఉంటే మహారాణిలో ఉండేవారేమో అనుకుంటుంది. నర్స్ మేడం అని పిలిచేసరికి చాలా నీరసంగా ఉన్నారు, ఫ్లూయిడ్స్ ఎక్కించి కొన్ని రోజులు సరైన ఆహారం పెట్టండి, ఆమె లేవటానికి వారం రోజులైనా పడుతుంది, ఉదయం రాత్రి బాడీ తుడవండి అని చెప్పి అక్కడి నుంచి తన క్యాబిన్లోకి వెళ్తుంది. వచ్చావా తిను అంటూ ఆమెనే చూస్తుంటాడు మయాంక్. నీకేం పని లేదా మయాంక్, ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుని నా వెనుక తిరుగుతున్నావు? చూడు సాధన, ఇప్పుడు నీ మీద నాకు ప్రేమ కలగలేదు, వద్దనుకున్నా. ఇప్పుడు దాని లోతు ఎంతో తెలిసాక వదులుకోలేకపోతున్నాను. వదులుకో మయాంక్, నేను ఎక్కువ రోజులు ఇక్కడ ఉండట్లేదు. మా నాన్నతో మాటలు పడి నిన్ను ప్రేమించి శ్రద్ధ పెళ్ళిని మీ ముగ్గురితో వాదించి నాకున్న కాస్త ఓపిక పోయింది. అందుకే నేను ఫారిన్ వెళ్ళిపోతున్నాను. బ్రతికుంటే మీ కళ్ళకి కనిపించుకుండడానికి ప్రయత్నం చేస్తాను. కారణం చెప్తున్నా వినవేంటి సాధన?
సాధన కోపంగా తన చైర్లో కూర్చున్న మయాంక్ కాలర్ పట్టుకుని అతని వైపు కోపంగా ఏడుస్తూ చూస్తుంది. ఆమె చూపుల్లో బాధ తెలుస్తుంటే సాధన ముఖం దోసెట్లోకి తీసుకుని, నన్ను నమ్మురా సాధన, నాకు నీ ప్రేమ తెలిసేసరికి ఆలస్యమైంది. ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వు. నేను నీ చిటికెన వేలు కూడా వదలను. నేను నిన్న ఆఖరి క్షణంలో కూడా అడిగాను కదా మయాంక్, శ్రద్ధ నీ కళ్ళ ముందు నన్ను ఇక్కడ తాకాడు. అప్పుడు నువ్వు నా కళ్ళెదురుగా ఇలానే ఉన్నావు. నా ఏడుపు కనిపించలేదారా నీకు? నువ్వు కంగ్రాక్స్ అన్నప్పుడు నా గుండె విరిగి ఎన్ని ముక్కలైందో తెలుసా? రేపు నన్ను వాడు పక్కలోకి రమ్మన్నా కంగ్రాక్స్ అని చెప్తావా? సాధన అని కోపంగా అరుస్తాడు మయాంక్. మయాంక్ అరుపుకి అతన్ని వదిలేసి, సారీ, నిన్ను తాకితే నచ్చదు కదా, మర్చిపోయాను అంటూ వెళ్ళబోతుంటే, వెళ్ళమని చెప్పలేదు సాధన నేను. నువ్వు ఉండమని చెప్పినా నేను ఉండను. నేను ముంబై వెళ్తున్నాను, శ్రద్ధ రమ్మన్నాడు. నువ్వు ఎలాగో వద్దన్నావు. నన్ను కావాలి అనుకున్న వాళ్ళ దగ్గరికైనా నన్ను వెళ్ళనివ్వు. శ్రద్ధ పిలిచాడా? సాత్వి వాడి దగ్గరే ఉంది కదా, మర్చిపోయాను అని అనుకుంటూ సరే వెళ్ళు అని చెప్తాడు. అతని మాటకి సీరియస్గా అతని వైపు చూసి ఇప్పుడే వెళ్తున్నాను అంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంది. ప్రంచు వాళ్ళ ఇంట్లో. వచ్చావా, నీకోసమే చూస్తున్నాను అంటూ అనుకి ఎదురు వెళ్తుంది యశోద. యశోద మాటకి నవ్వుతూ ఆమెకి ఎదురు వెళ్ళి, చాట్ తిన్నాను, ఇంకా నీకోసం గాజులు తెచ్చాను, రా ఆంటీ అంటూ ఆమెను తీసుకుని వెళ్ళి కూర్చుంటుంది. యశోద అను ఆనందం చూసి నవ్వుతూ అను చేతికి వేస్తున్న గాజులు చూసి చాలా బాగున్నాయిరా అంటూ వాటిని చూస్తూ ఉంటుంది. ఇవి నాకు ఆంటీ. చేతికున్న నీలం గాజులు తీసి యశోద చేతిలో పెట్టి వెయ్యి ఆంటీ అని చెప్పి ప్రంశు వైపు చూస్తుంది. అప్పటి వరకు తనని చూస్తున్న ప్రంశు యశోద తల వంచి అనుకి గాజులు తొలగడం చూసి కూర్చున్న అను వెనక్కి వెళ్ళి ఆమె మెడ వెనక్కి నుంచి చిన్న పెక్కిచ్చి అక్కడి నుంచి కదులుతాడు. ప్రంశు చేసిన పనికి నోరు తెరుచుకుని స్టైర్స్ ఎక్కుతున్న అతని వైపే చూస్తుంది అను. యశోద ప్రంశు రావడం, అనుని ముద్దు పెట్టడం, కింద ఉన్న తెల్లటి పాలరాతి మీద చూసి ప్రంశు వెళ్ళాక అను వైపు చూసి నవ్వుతుంది. యశోద నవ్వుకి సిగ్గొచ్చేసి, నేను ఇప్పుడే వస్తాను ఆంటీ అంటూ ఒక్కసారిగా లేచి ఒళ్ళో ఉన్న గాజుల్ని కింద పడేస్తుంది. యశోద గాజులను చూసి లేవాలి కదా అను, ఇలా గాజులు విరగపడిపోతే భర్త ఆయుస్సుకి మంచిది కాదు అని కింద పడ్డ వాటిని చూస్తుంది. ఆంటీ, నువ్వు కంగారు పడుకు, నా భర్త ప్రాణం కోసం నా ప్రాణమైనా ఇస్తాను అంటూ కింద పగిలిన గాజులు దోసిట్లోకి తీసుకుంటూ చెప్తుంది. పూర్తిగా గదిలోకి వెళ్ళని ప్రంశు అను మాటకి అక్కడే ఆగి రైలింగ్ పట్టుకుని అనునే చూస్తాడు. అను పైకి లేచి, నేను వీటిని అతికిస్తా, నువ్వు కంగారు పడుక ఆంటీ అంటూ వాటిని జాగ్రత్తగా పట్టుకుని కిచెన్లోకి వెళ్తుంది. అను కిచెన్లోకి వెళ్ళేసరికి యశోద ఆమె వెనకే వెళ్తుంది. అను ఓ అరగంట పాటు కొవ్వొత్తి మంటతో గాజులు అతికిచ్చి, హా అన్నీ అతుక్కున్నాయి అని నవ్వుతూ వెనక్కి తిరిగి అక్కడ యశోద ఉండడం చూసి, అతికిచ్చాను చూడండి ఆంటీ అంటూ నవ్వుతూ గది వరకు వెళ్ళి ప్రంశు అక్కడే ఉండడం చూసి ఆగిపోతుంది. ప్రంశు ఆగిన అనుని 2 చేతుల్లో ఎత్తుకుని గదిలోకి తీసుకుని వెళ్తాడు. అను ప్రంశు చేసిన పనికి భయంగా వెనక్కి తిరిగి యశోద వైపు, డిన్నర్ కోసం వస్తున్న దామోదర్ వైపు చూసి సార్ అని పిలుస్తుంది. అప్పటికే గదిలోకి వచ్చిన ప్రంశు అనుని దించి అక్కడే తలుపుకి ఆమెని ఆనించి ఆమె పెదవులను బంధిస్తాడు. ప్రంశు అను వద్దని వెనక్కి నెట్టడానికి చేతులు వెనక్కి నెడుతుంటే ఆమె నెడుతున్న చేతుల్ని పైకెత్తి ఆమె చేతిలో గాజులు తీసుకుని 2 చేతులకి తొడుగుతుంటాడు. అను కళ్ళెత్తి చేతులు చూడ్డానికి కుదరక తన ఎత్తుల్ని ప్రంశు ఛాతికి అదిమి చూడ్డానికి ప్రయత్నిస్తుంది. మెత్తగా తగిలిన ఆమె ఎత్తులు ఇందాక తనలో ఆమె మీద ప్రేమ పెంచిన మాటలు అతనిలో కోరికను రాజేస్తుంటే గాజులు తొడిగిన చేతులు గడియ దగ్గరికి చేర్చి ఆమెని మంచం మీదకి చేర్చి తనని పూర్తిగా తనలో ఐక్యం చేసుకుంటాడు. ప్రంశు చేస్తున్న మాయకి అతనిలో మమేకం అవుతూ తనకి తెలియకుండానే శరీరంతో పాటు మనస్సును కూడా అతనికి ఇస్తూ ఉంటుంది అను. కొన్ని గంటల తర్వాత అను ఎదలో ముఖం దాచి ఆమె ఒంటి నుంచి వస్తున్న స్వేదం తుడిచి అనుభూతి చెందుతూ ఆమె చేతి గాజుల్ని శబ్దం చేస్తూ ఉంటాడు ప్రంశు. గది మొత్తం వినిపిస్తున్న గాజుల శబ్దం విని, మీకు గాజులంటే ఇష్టమా అని అడుగుతుంది అను. ప్రంశు ఆమె హృదయానికి గెడ్డం పెట్టి నవ్వుతూ, అవి చేసే శబ్దం ఇష్టం అని కొంటెగా నవ్వుతుంటాడు. అతడు చెప్పిన తీరికి ముఖం పక్కకు తిప్పుకొని సిగ్గుల మొగ్గవుతుంది అను. ఆమె సిగ్గుకి మెరిసిపోతూ ఆ రాత్రిని ఆమెకి ప్రేమని పంచుతూ గడిపేస్తాడు. మరికొన్ని గంటల్లో విడిపోతుందని తెలియని ఈ జంట సంతోషంగా భార్యాభర్తల బంధం ఆనందంలో గడిపేస్తుంటారు. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ముంబైలో సామ్రాట్ ఉదయం తన మనిషి ద్వారా సేకరించిన ప్రంశు ఫోటోలను చూస్తూ ఉంటాడు. ప్రంశు కళ్ళల్లో దర్పం, నడకలో టీవీ చూస్తున్న ప్రంశు వైపే తదేకంగా చూపులు నిలబడతాయి. ఎంతసేపు చూస్తావు సామ్రాట్ అంటూ అతని పక్కనే నిల్చుంటాడు హస్కర్.
ప్రంశుని మొదటిసారి చూసినప్పటి నుంచి ఏదో అనుమానంగా ఉంది. అతని తండ్రి దామోదర్ ఫోటోలు ఎక్కడున్నాయి? హస్గర్ తన ముందు దామోదర్ యశోదల ఫోటోలు స్క్రోల్ చేస్తాడు. హస్గర్ పెట్టిన ఫోటోను చూసి వీళ్ళ అతని తల్లిదండ్రులు అని ప్రశ్నిస్తాడు. అవును సామ్రాట్, మరి వీళ్ళ మరో బిడ్డ మయాంక్. హస్గర్ స్క్రీన్ స్క్రోల్ చేస్తూ ఇతను మయాంక్ సామ్రాట్. తల్లి లేదు, తండ్రి మంచం పట్టి 25 సంవత్సరాల పైనే అవుతుందట. 25 సంవత్సరాల పైన అంటే అతని ఫోటో లేదా హస్గర్? లేదు సామ్రాట్, అతని గురించి అతని కుటుంబానికి తప్ప ఇంకెవరికీ తెలీదు. మరి సాధ్వి తండ్రి? అతను కోమాలో ముఖం మీద కట్లతో ఉన్నాడు సామ్రాట్. ఫోటో ఉంది కానీ గుర్తుపట్టలేం అంటూ చూస్తాడు. సాధ్విని తీసుకుని వెళ్ళాక ప్రంశు విల్సన్ చేత ముఖం గుర్తుపట్టలేనంత కొట్టిస్తాడు. అందుకే సామ్రాట్కి అతన్ని పోల్చడం కష్టం అవుతుంది. హస్గర్ ప్రంశు భార్య వివరాలు అని అడుగుతాడు. తను అనాథ సామ్రాట్. ఆశ్రమంలో ప్రంశుతో పిల్లల్ని కనడం కోసం సాధ్వి బెదిరించి భయపెట్టి పెళ్లి చేసి ప్రంశుకి ఆమెని జంటలు చేసి ఒంటరిగా శ్రద్ధ దగ్గరకు వచ్చింది. శ్రద్ధ ఆలోచన సాధ్వి చుట్టూ ఉంది. నా సామ్రాజ్యంలో శ్రద్ధ వారసులు తిరగాలన్నది నా కోరిక హస్కర్. అది కుదరదు బాయ్. శ్రద్ధ ప్రేమించిన అమ్మాయి తల్లి అవ్వలేదు. శ్రద్ధ ప్రేమించిన అమ్మాయి తల్లి అవ్వలేదా అంటూ పైకి లేచి శ్రద్ధ ప్రేమించిన అమ్మాయి తల్లి కాలేదని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు సామ్రాట్. సామ్రాట్ చాన్నాళ్ళ తర్వాత ఆలోచనలో మునగడం చూసి సామ్రాట్ అని పిలుస్తాడు హస్కర్. సామ్రాట్ హస్కర్ వైపే చూసేవాడు. తన ముందున్న అతిపెద్ద స్క్రీన్ మీద కనిపిస్తున్న అనుని తన మెడలో చైన్ని చూసి షాక్ అయి 2 నిమిషాలు హస్కర్ అని పిలుస్తున్నా పలకడు. సామ్రాట్ మరోసారి పిలుస్తాడు హస్కర్. సామ్రాట్ హస్కర్ పిలుపుకి తేరుకొని వేగంగా స్క్రీన్ వైపు పరుగులు పెడుతూ వెళ్ళి అను హృదయం మీద ఉన్న చైన్ మాత్రమే తడుముతుంటాడు. హస్కర్ ఆ చైన్ వైపు చూసి సామ్రాట్ అది అది అంటుంటాడు. దేవికి చైన్, నా దేవకి చైన్ అది అని తడుముతూ అది ఈ అమ్మాయి దగ్గర ఉందేంటి? నా దేవకి బ్రతికే ఉందా అని హస్కర్ వైపే చూస్తాడు. బ్రతికుందా అంటే తను చనిపోయిందిగా సామ్రాట్. చనిపోయిందని చెప్పారు, మనం చూడలేదు కదా. అవును సామ్రాట్, ఒక్కసారి మన వాళ్ళని వెతకమంటే వెతికిస్తాను. నిండు గర్భంతో ఉన్న నా దేవకిని చంపి నా బిడ్డని నేను ఒక్కసారి కూడా చూసుకోకుండా చేసిన ఆ ధర్మేంద్ర గాడు ఎక్కడ మాయమయ్యాడు? ధర్మేంద్ర ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు సామ్రాట్. కనుక్కో ఆస్కర్, కనుక్కొని చెప్పు అంటూ అను వైపు చూసి అను నా కూతురా, నా కొడుకు భార్యనా అని ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ అంటాడు. అంటే నా భార్యని చంపడానికి సహాయం చేసింది ఎవరు అని అను మెడలో చైన్ వైపు తీక్షణంగా చూస్తుంటాడు సామ్రాట్. అతని మెదడులో వేల ఆలోచనలు, అవన్నీ కేవలం అను చుట్టూ తిరుగుతుంటే ఆ ఆలోచన ఒక దగ్గర ఆగాక శ్రద్ధకి ఫోన్ చేసి శ్రద్ధ అని గంభీరంగా పిలుస్తాడు. తండ్రి గొంతులో సీరియస్నెస్ విని నాన్న ఏమైంది అని అడుగుతాడు. నాకు ప్రంశు భార్య అనుని ఎల్లుండి వరకే కావాలి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.